సో ఆపద దినములో ఎటువంటి దేవుడిగా ఉన్నాడంటే హీఈస్ ద వన్ హూ ఇస్ నియర్ టు అస్. సో మనం పాట పాడామంటే వీ హ్యావ్ టు థింక్ అగైన్ అండ్ రీడ్ ద వర్డ్స్ అండ్ అండర్స్టాండ్ వాట్ వీ సింగింగ్. ఆపద దినములో ఎట్లా ఉన్నాడంటే దేవుడు మనకి సమీపంగా హీఈస్ ద వన్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్, హీఈస్ ఆల్వేస్ క్లోజ్ టు అస్, హీఈస్ రెడీ ఫర్ అస్, హీఈస్ వెయిటింగ్ ఫర్ అస్, so that he expects us to go to him, come to him, so that he is waiting that my child will come to me. So అనే విషయాన్ని మనము పాడుతూ వచ్చినాము. సో మనము as we continue to worship the Lord, there's we'll look into few thoughts and we worship accordingly individually. సో మనం 10 నిమిషాలు మనం సమయం తీసుకొని తద్వారా మనం దేవుణ్ణి మనం ఆరాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. So for that let's all turn to Nahum గ్రంథము. Let's all turn to Nahum chapter 1. Nahum chapter 1 verse 7. నేను తెలుగులో చదువుతాను, దయచేసి ఎవరైనా ఇంగ్లీష్లో సహాయం చేయండి. నాహూము గ్రంథము. నాహూము ఎక్కడ ఉంటుందంటే యోనా, మీకా తర్వాత నాహూము ఉంటుంది. Yes, the Lord is good, a refuge in times of trouble. He cares for those who trust in him. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. సో మనం ఇక్కడ చూసినటువంటి ఇక్కడ వాక్యము ఏదైతే ఉన్నదంటే it's these words are written in the times of trouble when God shown his anger, like God wants to express his anger towards the people of Nineveh, but at the same time his great compassion and his great goodness and his great gracious mercy ఏదైతే ఉన్నదో ఆ నినివే ప్రజల ఎదుర దేవుని యొక్క గొప్పతనాన్ని ఇక్కడ మా గ్రంథకర్త మనకి సెలవిస్తున్నాడు అనమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవా ఉత్తముడు. ఇక్కడ 3 విషయాల్లో మనం చూస్తున్నాం. we see 3 things here. The Lord is good, refuge in times of trouble, అండ్ తర్వాత ఏంటంటే హీ కేర్స్ ఫర్ దోస్ హూ ట్రస్ట్ హిమ్. సో యెహోవా ఎవరంట? ఉత్తముడుగా ఉన్నాడు. శ్రమ దినమందు ఏమన్నాడు అంటే ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. సో 3 విషయంలో ఏంటంటే తన యందు నమ్మికించు వారిని ఆయన ఎరుగును. దోస్ హూ ట్రస్ట్ హిమ్ హీ నోస్. we serve a great God. We serve a great God. He is the master of this universe. He is a wonder working God. He has control of the whole universe and whole ప్రతి విషయం మీద సామర్థ్యమును, ప్రతి ఒక్క విషయంలో ఆయన పట్టును కలిగినటువంటి గొప్ప దేవుడు. సో ఈ యొక్క గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నప్పుడు ఆయన మనకు తెలియజేసినటువంటి వాట్ గాడ్ ఈజ్ టు యూ దిస్ మార్నింగ్. వాట్ గాడ్ ఈజ్ టు యూ దిస్ మార్నింగ్, హూ గాడ్ ఈజ్ టు యూ, లైక్ హౌ హీ హ్యాస్ డన్ ది గ్రేట్ వర్క్స్. సో హౌ గుడ్నెస్ హీ హెస్ షోన్ టువర్డ్స్ యువర్ లైఫ్. వీ నీడ్ టు రిమెంబర్ వెన్ వీ వర్షిప్ ది లార్డ్ దిస్ మార్నింగ్. సో మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించినప్పుడు యెహోవా మనము గ్రహించవలసినట్టే యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. సో మనం పాడిన రీతిగా ఆయన ఏంటంటే ఆపత్కాలంలో ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఈజ్ నాట్ సమ్మన్ దట్ వెన్ ద బిగ్ ట్రబుల్ కమ్స్, ఈజ్ నాట్ సమ్మన్ జస్ట్ టు సే ఓకే పోస్ట్పోన్ హిజ్ మీటింగ్ ఆర్ పోస్ట్పోన్ హిజ్ థాట్స్, లైక్ లేదంటే హీఈస్ నాట్ ద గాడ్ దట్ పోస్ట్పోన్ హిజ్ అపాయింట్మెంట్. Right? Whenever we go to him in the times of trouble, and he is saying in this verse that he knows us. He knows us each trouble of ours. సో మనం ఆరాధించే గొప్ప దేవుడు ఎట్లా ఉన్నాడంటే ఆయన ఉత్తముడు ఉన్నాడు, ఆయన ఆశ్రయదుర్గం అన్నాడు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆయన శ్రమదినమందు మనల్ని ఆయన ఎరిగేవాడిగా ఉంటున్నాడు అనమాట. మనం ఆరాధించినప్పుడు మనము ఏదో ఇచ్చిన సమయానికి 10 నిమిషాలకి ప్రభువా మీరు చేసిన మేళ్ళని we say that, like the repetitively or in a pattern we say that okay Lord I worship you, but today let's take a minute to think, like when we worship the Lord, are we really meaning it? Are we really worshiping the Lord in spirit and truth? If the Bible clearly says that whoever wants to worship, they should worship in spirit and truth. Then only Lord is wanting, Lord is ready to take a worship. మనం ఇక్కడ చూసినట్లయితే
as we read this verse, these verses are not written in a time of happiness or time of a joyful or victorious situation. ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఆ నినివే పట్టణాన్ని దేవుడు వారు చేసినటువంటి ప్రజల యొక్క రెబిలియస్ వలన వారిని నాశనం చేయాలని చూస్తుంటే, ఇన్ దోస్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ గాడ్ రిమెంబర్డ్ పీపుల్ ఆఫ్ నినివే అండ్ హీ వాంట్స్ టు సెండ్ హిజ్ సర్వెంట్ జోనా. సో దేవుడు అట్లా వారిని విడిచిపెట్టాలని ఏమాత్రము ఇష్టం లేకుండా ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే, తన యొక్క దాసుడైనటువంటి యోనాని పంపించాలని. అండ్ మనం ముందు చాప్టర్స్లో చూస్తాం, మనకు అంత సమయం లేదు కానీ ముందు చాప్టర్స్లో చూస్తుంటే దేవుడు యొక్క గొప్పతనాన్ని, అంటే ఆయన కనికరం ఎంత ఎత్తుగా ఉందంటే, ఆయన కనికరము, ఆయన యొక్క వాత్సల్యత. సో ఈ ప్రజలు నశించడం ఎక్కడ ఇష్టం లేకుండా ఉండాలని చెప్పేసి ఆయన ఏమన్నాడంటే, హీ అపాయింట్స్ జోనా. సో జోనాని మనము అక్కడ ముందు వచనంలో కూడా మనం కూడా చూస్తూ ఉన్నాం అనమాట. గాడ్ షోడ్ గ్రేట్ మర్సీ నినివే పీపుల్ అండ్ హీ వాంట్స్ టు సెండ్ జోనా కదా మనం చూస్తున్నాం కదండి. ఇక్కడ మొదటిగా మనం చూసినట్లయితే యెహోవా ఉత్తముడు. సామిస్ సేస్ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. సో దేవుణ్ణి ఎట్లా తెలుసుకోవాలి? సో దేవునితోటి మనము ఆ యొక్క వ్యక్తిగత సంబంధం మనం కలిగలేకపోతే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ రిలేషన్షిప్, we don't know how tasteful God is, how great God is, how magnificent he is, what his capabilities దేవుడు ఏం చేస్తారంటే మనకు తెలియదు కదండి. సో అందుకని ఏమంటాడంటే కీర్తనకారుడు, సామిస్ సేస్ ఇన్ ద వర్స్ సామ్ 34లో మనం చూసినట్లయితే, సామ్ 34 వర్స్ 8లో మనం చూసుకున్నట్లయితే, యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. సో టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్, బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ హూ టేక్స్ రెఫ్యూజ్ ఇన్ హిమ్. సో మనము దేవుని యొద్ద ఆశ్రయం తీసుకుంటే మనం ఏం తక్కువ వారం కాదు. మన డిగ్రీలు ఏమి కరిగిపోవు, మనకేమి ఇదవ్వదు. గాడ్ ఇన్ హిజ్ సావరెన్ విల్, మన యొక్క నీచమైనటువంటి స్థితిలో, ఆ యొక్క దీనమైన పరిస్థితిలో లార్డ్ రిమెంబర్డ్ యూ అండ్ మీ. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గాడ్ డిడ్ నాట్ when he looked at our sinful situation, or the sinful, pitiful the situation, he did not leave us, right? He could have passed on to us, to a different person who is more capable of good qualities, good things they have, but we need to remember that God remembered us. సో ఆ యొక్క శ్రమ దినంలో, ఆ యొక్క పాప స్థితిలో, ఆ యొక్క దీన సమయంలో God remembered us and he brought out us of that sinful nature. సో మనము ఇక్కడ చూసుకున్నట్లయితే కీర్తనకారుడు ఏమంటాడంటే, రుచి చూచి తెలుసుకోనమని ఇక్కడ కీర్తనకారుడు సెలవుస్తున్నాడు. యోనా కూడా చూసినట్లయితే, యోనా గ్రంథం ఒకసారి చూద్దామండి క్విక్లీ. విల్ సీ జోనా చాప్టర్ 4 వర్స్ 2లో కూడా మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ యోనాకిను దేవునికి ఇక్కడ జరిగే సంభాషణ మనం చూస్తాం. యోనా ఎంత కోపంగా ఉన్నాడంటే దేవుని మీద, దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని చూసుకొని యోనా చాలా సాడ్గా ఉన్నాడు. పిటిఫుల్గా, బాధాకరమైన స్థితిలో ఉంటున్నాడు అనమాట. దేవునితోటి సంభాషణ జరుగుతుంది. కానీ ఇక్కడ పలుకుచున్న మాటలు ఎంత గొప్పగా ఉన్నాయంటే, యోనా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో చూసుకుంటే, నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపగల వాడవయండి, కృపయు గలవ దేవుడవయండి, పశ్చాత్తాపడి కీడు చేయక మానదువని నేను తెలుసుకునే దానికి ముందుగానే తర్షీషుకు పోరుతుని. he acknowledges that God is gracious and compassionate. He acknowledges that God is gracious, compassionate Lord and towards the people of Nineveh. సో మనము ఇక్కడ ఇందాక చూసిన వచనాల్లో రీతిగా ఎట్లా ఉందంటే, God is good and he is refuge in times of trouble. సో మూడో విషయంలో మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము సామ్ 55 verse 22, and the psalmist reminding us that to cast your case on him and he'll sustain us. So cast your case on him. కీర్తన 55:22 వచనంలో మనం చూసుకున్నట్లయితే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వచనంలో, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును.
మనకున్నటువంటి భారాన్ని if we take that our baggage, when we take our sinful nature, or if he is something carrying for the whole life, he is the one and who cares in times of trouble. సో మన భారం మీద భారం ఆయన మీద మోపినప్పుడు ఏమన్నాడంటే, అండ్ హీ ఈస్ ద వన్ హూ విల్ సస్టైన్ యూ, హీ ఈస్ ద వన్ who will keep you, he is the one who saves you. సో మన జీవితంలో దేవుడు కూడా చేసింది అదే కదండి. When we worship the Lord, we need to remember our previous life, how God saved us, how God saved us from the wretchful condition. When we were in the world, we were different people. Paul always reminds us, and time and again he says that, my previous life I was like this, but with Christ I am like new creation. సో ప్రతిసారి కూడా ఆయన ఏం చేస్తాడంటే పాత స్వభావాన్ని గుర్తు చేసుకుంటూ ఇక నూతన స్వభావంలోనికి దేవుడు ఎలాగ మార్చాడనేసి అక్కడ పౌలు ప్రతిసారి గుర్తు చేసుకుంటాడు. సో మనం లెట్స్ వర్షిప్ ద లార్డ్ దిస్ మార్నింగ్ విత్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్. వీ రిమెంబర్ 3 things. మొదటిగా ఏంటంటే గాడ్ ఈజ్ గుడ్. మనం నిజంగా రక్షింపబడిన వారమైతే మనము దేవుడి యొక్క ఉత్తమత్వాన్ని, లేదంటే దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన శ్రేష్టత్వాన్ని మనం ఏం చేయాలంటే మనము కొనియాడాలి. సో దేవుడు మనకి ఎంత గొప్పగా ఉన్నాడు, హౌ గుడ్ హీ వాజ్ టు అస్ టువర్డ్స్ అ లైఫ్. సో మనం ఆ విషయాన్ని గుర్తు చేసుకుని దేవుని ఆరాధించడానికి ప్రయత్నిద్దాం. రెండో విషయంగా హీ ఈజ్ రెఫ్యూజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. when we were in the world, we didn't have that great hope that there is a God who can give eternal life, so that we will not perish అనే విషయాన్ని మనం గ్రహించినప్పుడు, he is the one who he gave the refuge. సో మనకి దేవుడు ఏం చేస్తాడంటే ఆశ్రయ దుర్గంగా సో మన జీవితంలో ఉన్నాడు. సో దాన్ని బట్టి మనము ఆరాధించడానికి ప్రతినిధి. మూడో విధంగా చూసుకున్నట్లయితే he cared for us. in times of trouble he knew అనే వాక్యం మనం ఇక్కడ సెలవిస్తాం కదండి. నాహూము మొదటి అధ్యాయం 7వ వచనంలో, తన యందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును. సో in the times of trouble he knew us, he knew personally, he knew you and me individually. That's why he didn't give like a bulk stamp గా దేవుడు మనకు దయచేయలేదు, కానీ he gave us salvation through the blood of Christ individually, so that we can say Abba Father, and we will live eternally with him. సో 3 విషయాలను బట్టి మనం దేవుని ఆరాధించేద్దాం. మొదటిగా he is good God towards us. he's been so good that he, in our wretched situation, sinful situation, in a situation that sometimes even the close knit of family or friends will say good things in front of us, but may think bad things against us. But God took away from that situation, and he gave that salvation. So he gave that refuge. దాన్ని బట్టి మనం దేవుని ఆరాధించేద్దాం. సో మూడవది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే he cared for us. He did not leave us in that situation. When he gave refuge to our condition, what he did, he gave his begotten son, and through the blood of Christ we called children of God. సో ఈ 3 విషయాలను బట్టి దేవుడిని మనం ఆరాధించేద్దాం. దేవుడు మన జీవితంలో ఉత్తముడిగా ఉన్నాడని బట్టి, సో మా జీవితంలో నా జీవితంలో దేవుడు ఏ విధంగా ఉన్నాడు, హౌ గుడ్ హీ వాజ్, how he has shown refuge, and how much care he has shown to you and me. సో ఈ విషయాలను బట్టి దేవుడిని మనం వ్యక్తిగతంగా ఆరాధించేద్దాం. Now let's take some time, worship the God individually as we do. So may God bless his word.